ఇమీడియట్గా ఆ స్త్రీ, అయ్యా మేము గెరిజిం కొండ మీద ఆరాధన చేస్తాం, మీరేమో యెరూషలేం కొండ మీద ఆరాధన చేస్తారు, ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైన కొండ? 2890 అడుగులు అంటే దాదాపు 880 మీటర్ల పైన ఉన్నటువంటి ఈ యొక్క గెరిజిము కొండ యూదులకు సమరయులకు చాలా పవిత్రమైన కొండ. ఈ కొండ, ఈ సమరయ దేశం అనేది మరి BC 880 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజుటువంటి ఒమ్రీ అనేటటువంటి వాడు షెమెరు అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక 4 మణుగుల వెండికి కొంటాడు ఆ కొండను. షెమెరు అనేటటువంటి వ్యక్తి దగ్గర ఒమ్రీ అనే ఇశ్రాయేలు రాజు ఒక కొండను, ఒక ప్రాంతాన్ని కొని ఆ కొండకు ఆ యజమాని, ఆ ఓనర్ యొక్క పేరును బట్టి, షెమెరు అనే పేరును బట్టి సమరన్, తెలుగులో సమ్రోను, కొత్త నిబంధన కాలంలో సమరయ అని అన్నారు. అంటే వాచ్ టవర్, కావలి గోపురం అనే అర్థం. మేము ఈ గెరిజిము కొండ మీద ఆరాధన చేస్తాం, మీరు యెరూషలేంలో ఆరాధన చేస్తారంటే యేసు ప్రభు చెప్తాడు, అమ్మా ఒకరోజు వస్తూ ఉన్నది, ఆ రోజు ఈ కొండల మీద అలాగే ఈ పర్వతాల మీద దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ రోజులు రావు. కానీ ఎలాగ ఆరాధించాలంటే దేవుడు ఆత్మ కనుక, దేవుడు పదార్థ సంబంధమైన వాడు కాదు, ఆయన మెటీరియల్ కాదు, ఆయన ఆత్మ. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటటువంటి ఒక ఆధ్యాత్మిక, ఒక ఇంటర్నల్ వర్షిప్ని, ఒక స్వీయ ధ్యాన, ఆ సంబంధం, స్వీయ ధ్యాన ఆరాధన యేసు ప్రభుల వారు ఈరోజు మన నుంచి అది కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా, దేవుడు ఆత్మ కనుక మనలో నుంచి కూడా మరి పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఆరాధన, అలాగే సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి వాస్తవికంగా మనము ఆరాధించేటటువంటి విధానములో ఈరోజు క్రైస్తవ సంఘం దేవుణ్ణి ఆరాధించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. హడ్సన్ టేలర్ అనేటటువంటి ఒక పండితుడు ఒక మాట చెప్తాడు. ఆయన ఒక బ్రిటిష్ మిషనరీ. హడ్సన్ టేలర్ అనేటటువంటి పండితుడు ఆయన ఏం చెప్తాడంటే, చాలామంది అపోస్తులకు వారసులుగా ఉండాలి అనుకుంటారు. ఏంట? అపోస్తులకు మేము వారసులం అని అనుకుంటారు. కానీ ఆయన ఏమంటాడంటే, నేను అన్నం కొనడానికి, లేకపోతే రొట్టెలు కొనడానికి, లేకపోతే ఆహారం కొనడానికి సుకారు అనేటటువంటి గ్రామంలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క అపోస్తుల వారసత్వము నాకు వద్దు, కానీ కుండను విడచి ఊరిలోకి వెళ్ళినటువంటి సమరయ స్త్రీకి నేను వారసునిగా ఉండాలి అని అనుకుంటున్నా. దానికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి అంటాడు, కుండను విడిచి ఊర్లోకి వెళ్ళి, ఈజ్ హీ నాట్ క్రైస్ట్, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినటువంటి ఆ పొటీనా అనేటటువంటి పాపాత్మురాలు ఆ తరువాత ఫిబ్రవరి 26వ తారీఖున గ్రీకు ఆర్థోడాక్స్ సంఘములో సెయింట్ పొటినాగా ఈ పాపాత్మురాలైన స్త్రీ క్రైస్తవ సంఘ చరిత్రలో పరిశుద్ధురాలైపోయింది. సెయింట్ పొటినాగా, పరిశుద్ధురాలైనటువంటి పొటినాగా సమరయ స్త్రీ అయింది. ఆ సమరయ స్త్రీకి నేను వారసునిగా ఉండాలి అనుకుంటున్నా అనేటటువంటి మాట హడ్సన్ టేలర్ అనే వ్యక్తి అంటాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మీ ఆరాధన దేవుడు అంగీకరించేదిగా, మీ ఆరాధన దేవునికి యోగ్యమైనదిగా, మీ ఆరాధనలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆరాధన అంతరంగిక ఆరాధనగా ముందుకు వెళ్ళాలి. అలాంటి ఆరాధన దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. పెదవుల ఆరాధన కాదు, ఆత్మతో సత్యముతో వచ్చే ఆరాధన. ఇలాంటి ఆరాధనలో మనము అది ఎంతో శక్తివంతమైనది, బలమైనది, దేవుడు కోరుకున్నది. అలాగే 2000 సంవత్సరాల క్రితము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, ఎప్పుడు నువ్వేనా ఆరాధనకు యోగ్యునివి, ఎప్పుడు నువ్వేనా ఆరాధన అంతా పూజ ఘనమంతా నీకేనా, నీవు నా పాదములకు సాష్టాంగపడి నమస్కారం చేసిన ఎడల, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఇఫ్ యు వర్షిప్ మీ, నీవు నన్ను, సాతాను అంటాడు, నీవు నన్ను ఆరాధన చేస్తే, నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే, అంటే ప్రొస్ట్రేట్ అనే పదం ఉంది ఇంగ్లీష్లో, సాష్టాంగపడి నాకు నమస్కారం చేస్తే, ఎప్పుడు నువ్వేనా ఆరాధన కోరుకునేది, నేను కూడా ఆరాధన కోరుకుంటా అని చెప్పేసి అపవాది కూడా సింహాసనం మీద కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ ప్రకటన గ్రంథంలో పెర్గము సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తాడు, ఓ పెర్గము సంఘమా, సాతాను సింహాసనం వేసి కూర్చున్నటువంటి ఆ యొక్క స్థలంలో నీవు, సాతాను సింహాసనం మీద కూర్చున్నటువంటి అలాంటి విధానంలో నీవు సాతాను యొక్క పరిపాలన కింద ఉన్నావు
అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తాడేమో. పెర్గము సంఘంలాగా మనం ప్రశ్నిస్తాడేమో. అపవాది సింహాసనం వేసి కూర్చున్నటువంటి అలాంటి స్థలములో భ్రష్టత్వం, పాపం, అలాగే అవిధేయత నిండి ఉంటుంటుంది. కానీ ఈరోజు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవుణ్ణి మనం వర్షిప్ చేద్దాం. ఆ దేవుని యొక్క పరిపాలన కింద మనము ముందుకు వెళ్దాం. అలాంటి ఒక ఆరాధనకు రండి. ఆరాధనకు మీరు వచ్చి మీ యొక్క ఆ దేవుని శక్తి సామర్థ్యాలను గణపరుద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.